హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా పర్వాలేదండి, కోలుకున్నాము. అయితే చెప్పా కదా, మా ఇంట్లో విషాదం జరిగింది. మా అత్తగారు కాలం చేశారు అని చెప్పా కదా. ఆ తర్వాత ఇది మూడో రోజుదండి. అంటే సోమవారం నాటి సాయంత్రందనమాట. అంటే కార్యక్రమాలన్నీ అయిపోయి కాళేశ్వరంలో కూడా అస్థికలన్నీ కలిపేసి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం అనమాట. మేమైతే మా ఇంటికి వచ్చేసాము. మా ఇంటికొచ్చేసామండి. వచ్చేసిన తర్వాత అంటే 3 రోజుల నుంచి సరిగ్గా నిద్ర గానీ, తిండి గానీ లేక అటు ఇటు తిరుగుతూ ఉన్నాం కదా. వంట కూడా సరిగ్గా చేసుకోవడానికి ఇది అవ్వలేదు. అందుకని సరే ఇంకా సాయంత్రం భోజనం అది అన్నం వండుకుని తినాలి అని చెప్పి పొద్దున్నుంచి ఏమీ తినలేదండి. వండుకు తినాలి అని అయితే వంట అయితే చేస్తున్నాను. ఇక్కడ ఏం చూపెడుతున్నాను అనంటే, మేము ముందు అసలు విషయం అంటే ఇంకా మనిషి ఇంకొక అరగంట టైం ఉంది అని చెప్పి డాక్టర్లు ఎప్పుడైతే చెప్పారో వెంటనే గబగబా ఇంటికి వచ్చేసి కావాల్సిన వస్తువులన్నీ కొద్దిగా తీసి బయట పెట్టుకున్నామండి. ఎందుకంటే 10 రోజులు కూడా మైలు ఉంటుంది కదా. ఆ మైలలో మరి అవి ఇవి ఏం ముట్టుకోము. అందుకని ఏంటంటే నాకు కావాల్సినవి కొద్దిగా పప్పులు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరపకాయలు, ఇలాంటివన్నీ, కొద్దిగా టీ పొడి, ఇలాంటివన్నీ కూడా గబగబా పక్కకు పెట్టుకున్నాము. కావాల్సిన బట్టలు కూడా తీసి పక్కకు పెట్టుకున్నాము. ఎందుకంటే ఏం ముట్టుకోము, అందించే వాళ్ళు కూడా ఎవరూ లేరు. సోఫాలు అవి కూడా తాకకుండా పక్కకు జరిపేసామండి. ఈ కుర్చీ అయితే నాకు కంపల్సరీగా కావాలి. ఇది లేకుండా నేనైతే కూర్చోలేను, నాకు నడుము నొప్పి వచ్చేస్తుంది. అందుకని దీన్ని అయితే నేను తీసి పెట్టుకున్నాను అనమాట. దీంట్లో వేసుకునే కుషన్లు అవన్నీ కూడా తీసేసానండి. తీసేసి పక్కకు పెట్టేశాను. కావాల్సిన 2 దుప్పట్లు అవి అయితే తీసి పక్కకు పెట్టుకుని ఈ 10 రోజులు వీటితోనే కాలక్షేపం చేయాలి అని అయితే పక్కకు జరిపేసుకుని నేను మా వారే కాబట్టి, ఇద్దరమే కాబట్టి అలానే అడ్జస్ట్ అయిపోయి ఉండాలి అని అయితే పక్కకు పెట్టేసామన్నమాట. ఎందుకంటే 10 రోజులు కూడా మైలు ఉంటుంది కొడుకు కోడళ్ళు కాబట్టి. అయితే ఇక్కడ ఒక విషయం అయితే మీకు చెప్పాలండి. అయితే మా అత్తగారు మాకు సొంతం కాదండి. సొంత అత్తగారు కాదు, సవితత్తగారు. అంటే మా మామగారికి రెండవ భార్య. అంటే మా వారికి పిన్ని అనమాట, సవిత తల్లి. వీళ్ళ చిన్నప్పుడే వీళ్ళ అమ్మగారు చనిపోయారు. చనిపోతే మా మామగారు పిల్లలకి ఒడుగులు పెళ్ళిళ్ళు చేయాలి కదా అని చెప్పి ఆయనకేమో రెండో పెళ్ళి చేశారు. పాపం నిజంగా సవితత్తగారు అన్న మాటే, సవిత తల్లి అన్న మాటే కానీ ఎంత చక్కగా వీళ్ళని చూసుకునేవారో. మాకు అసలు తేడా, మమ్మల్ని చూస్తే ఎవరికి కూడా తేడా తెలిసేది కాదు. మాకు కూడా ఎప్పుడు కూడా ఆవిడ సవితత్త గారు అన్న ఫీలింగ్ అయితే ఉండేది కాదండి. వీళ్ళకి కూడా చిన్నప్పుడే తల్లి పోవడంతో ఆవిడే తల్లి కింద చూసుకుని అంత ఇదిగా ఉండేవారనమాట. శాస్త్ర ప్రకారం సవితి తల్లికి కొన్ని ఇంత విధిగా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు అని శాస్త్రం చెప్తుంది. కానీ మేమైతే అలా అనుకోలేదు. ఆవిడ తల్లి స్థానంలో ఉండి అన్నీ కూడా నిర్వహించారు వీళ్ళకి కాబట్టి మేము అంతే శ్రద్ధగా చెయ్యాలి అని అయితే అనుకున్నామన్నమాట, కొడుకులు కోడళ్ళు అందరం కూడా. అందుకని ఏంటంటే మేము 10 రోజులు కూడా మైలపట్టి 10 రోజులు కూడా శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా యథావిధిగా చెయ్యాలి అని అయితే నిర్ణయించుకున్నాము. ఆ విధంగానే మేము చేస్తున్నాం అన్నమాట. రెండో భార్య అనేటప్పటికీ శాస్త్రం ఎందుకు అలాగా కొంచెం తక్కువ చేసి చూసిందో అర్థం కాలేదు. అలానే మూడో పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాటికైతే ఇంకా తక్కువ అండి పాపం. వాళ్ళకి చెందాల్సినవన్నీ కూడా ఏమీ చెందవు. అందుకని ఏంటంటే వాళ్ళ తృప్తి కోసం పాపం పిల్లలు కూడా లేకుండా వీళ్ళు జీవితాన్ని త్యాగం చేసి పెళ్లి చేసుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం చేయాల్సిన విధులన్నీ ఖచ్చితంగా చేయాలి కదా. అందుకని మేమైతే అలానే అనుకున్నాము. ఆవిడ అన్నీ నిర్వహించి ఒడుగులు పెళ్ళిళ్ళు అన్నిటి మీద పీటల మీద కూర్చొని అందరికీ ఆవిడ పెళ్లి చేసుకున్నందుకు ఆవిడ నిర్వహించారు. పిల్లలు లేరు, కడుపున పుట్టిన పిల్లలు, వీళ్ళే కోడళ్ళు, వీళ్ళే మనవలు అని చెప్పి ఆవిడ బతికారనమాట. అలాంటప్పుడు మనం కూడా శాస్త్రం ఏదో చెప్పింది మనం అంత చెయ్యక్కర్లేదు అన్నట్టు కాకుండా అన్నీ యథావిధిగా చేయాలని అయితే నిర్ణయించుకొని మేమైతే అలానే చేద్దామని అనుకున్నాము. ఆ విధంగానే మా బావగారు వాళ్ళందరూ కూడా అలానే చేస్తున్నారండి. మొత్తం మేము 5గురు అన్నదమ్ములమండి. నేను 4గో దాన్ని అనమాట, 4గో కోడల్ని. మా వారు 4 అనమాట. అందుకని మాకంటే పెద్దవాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుని ఎలా చేయాలి ఏమిటి అన్నదైతే చేసుకుంటున్నారనమాట. అలానే వాళ్ళు చెప్పిన విధంగా మేమైతే నడుచుకుంటున్నాము.
అందుకని ఏంటి అంటే మనవలు మా మనవరాళ్ళు అందరూ కూడా హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి సెలవులు వాళ్ళకి రావాలి దిన కార్యక్రమాలకి వాళ్ళకి సెలవులు దొరకవు కాబట్టి హైదరాబాద్లోనే నిర్వహించుకుందాము అని అన్నారు. అని అంటే సరే ఇంకా మేము కూడా అలానే సరేనండి అన్నామన్నమాట. అందుకని మొదటి కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి మా ఊళ్ళో. నెక్స్ట్ వచ్చే దినవారాలన్నీ కూడా హైదరాబాదులో చేస్తారనమాట. అప్పటికైతే మేము అక్కడికి వెళ్తాము. అందుకనైతే ఇంటికి వచ్చేసి ఇంకా మా వంట చెప్పా కదా, అన్నీ కొద్ది కొద్దిగానే ఉన్నాయి. ఆ కొద్ది కొద్దిగా ఉన్నవన్నీ తీసేసుకున్నాను, పక్కకు పెట్టుకున్నాను. ఈ 10 రోజులు ఎంతవరకు వస్తే అంతవరకే వాడుకోవాలి. ఒకవేళ అయిపోయాయి అనుకోండి, అవి లేకుండానే కాలక్షేపం చేయాలి. అనవసరంగా అన్నీ ముట్టేసుకుని అవన్నీ పారేసుకుని ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఏది కూడా నేను ఎక్కువ తీసుకోలేదన్నమాట. దాని ప్రకారంగానే వాడుకుంటున్నాం అన్నమాట. ఫ్రిడ్జ్ కంపల్సరీగా, ఎందుకంటే పాలు పెరుగు కోసం ఫ్రిడ్జ్ కావాలి కాబట్టి కూరల కోసము ఫ్రిడ్జ్ అయితే ముట్టుకున్నానండి. ముట్టుకొని ఫ్రిడ్జ్లో నీళ్లు మాత్రం అవన్నీ వాడుకుంటున్నాము. చివర్లో డీఫ్రాస్ట్ చేసి తుడిచిపెట్టేస్తే అది కూడా శుభ్రం అయిపోతుంది కదా, అందుకని అనమాట. వంట చిన్నగా మా ఇద్దరికే కాబట్టి వంట చేస్తున్నాను. చెప్పే కదా కాకరకాయ కూర. మొన్న కాకరకాయ కూర వండిన తర్వాత ఇంకా ఉన్నాయండి. అరకిలో తెస్తే పావు కిలో వండాను ఆ రోజు. ఇంకా పావు కిలో ఉన్నాయి. ఆ పావు కిలోలో రాత్రిపూట కదా ఎక్కువ తినము, కానీ పొద్దున్నుంచి ఏమీ తిననందువల్ల అన్నమే భోంచేద్దామని చెప్పి మిగతా కాకరకాయలో 4 కాకరకాయలు తీసి ఫ్రైలాగా చేసి ఆ పౌడర్ అయితే చేసి పెట్టుకున్నా కదా, ఆ పౌడర్ని అయితే కూరలో అయితే పైన చల్లేసాను. ఇదేమో వెలక్కాయ పచ్చడండి. ఈ వెలక్కాయ ఒకటి ఉంది, అది కూడా పనికిరాదు, అనవసరంగా పారేసుకోవాలి. ఎందుకు వచ్చింది అని చెప్పి సగం వెలగపండు తీసి దాన్ని అయితే పచ్చడి అయితే చేసేసాను. చేసేస్తే 2 పూట్లకి ఉంటుంది. ఎన్ని పూటలు వస్తే ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఉంటుంది. ఎందుకంటే పచ్చళ్ళు అవి కూడా ఏవి ముట్టుకోలేదు, తీసి బయట పెట్టుకోలేదు అనమాట. అందుకనే ఇలాగ రోటి పచ్చళ్ళు అవి చేసుకుని తినేస్తే కాలక్షేపం అయిపోతుంది అని చెప్పి చేస్తున్నానండి. ఇది సంగతి. పోయిన వారితో పాటు మనం కూడా పోలేం కాబట్టి మన దినచర్యలన్నీ కూడా సక్రమంగా నడవాలి అంటే వండుకు అయితే తినాలి కదా. అదండి సంగతి. ఇది వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మరియు కొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్.